అందరం పర్యావరణం గురించి మాట్లాడుతా ఉన్నాం. భూమి మనకు జీవనాధారం. గాలి, నీరు, ఆహారం పంచభూతాలు అంటారు. గాలి, నీరు, ఆహారం, ఆక్సిజను, సూర్యరశ్మి, అగ్ని. ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అవి మానవ జీవనానికి, నాగరికతలు ఎలా పుట్టడానికి, కొనసాగటానికి, భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి ఇవే ఆధారం. సో, ఆధునిక మానవుని పోకలు విపరీతమైన పోకడలు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని ఎడిదీసిపోదాం అనుకుంటున్నారు. ఆయిల్, గ్యాస్ నిక్షేపాల పేరుతోని తవ్వి బొందరగాళ్ళు చేస్తూ ఉన్నారు. లేకపోతే ఖనిజ వనరుల పేరుతోని తవ్వి బొందరగాళ్ళు చేసి బొగ్గుబాయిలు చేసేస్తూ ఉన్నారు. సో, ఇలా ఎర్త్ అవర్ అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా మనకి వినపడతా ఉంది. ఈ ఎర్త్ అవర్ అంటే నైట్ 8:30 నుంచి 9:30 దాకా కరెంటు పనిచేయటం ఇదిగా మనకు కనపడతా ఉంది. వీటితో పాటు ఎర్త్ అవర్తో పాటు మనం చేయాల్సింది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడం, అడవులు పెంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం. ప్రతి ఒక్కళ్ళు తమ జీవితకాలంలో కనీసం 5 మొక్కలు నాటి పెంచాలి. నాటమే కాదు, చచ్చిపోతాం కాదు, పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి మన పాత్ర మనం పోషించాలి. అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలను ఢిల్లీలాగా, గ్రామీణ ప్రాంతాలను ఢిల్లీలాగా చూడటం ఇష్టం లేదు. ఎట్లా క్యాపిటల్గా ఓకే, కానీ కాలుష్యానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి అదే మరొక నగరాన్ని, మరొక పట్టణాన్ని, మరొక గ్రామాన్ని అవైపుగా లేకుండా ఉండడానికి మా వంతు కర్తవ్యాలు మేము చేస్తామని తెలియజేసుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించాలి. కరెంటు, ప్లాస్టిక్ వినియోగాన్ని, కరెంటుని, పవర్ని వినియోగించే కార్యక్రమం తగ్గించాలి. సోలార్ కరెంట్ని, ఇతర వాయువు లేకపోతే నీటి ద్వారా వచ్చే కరెంటు కోసం మనం ప్రయత్నం చేయాలి. భూమిని రక్షించుకునే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వానలు వాపసు రావాలంటే, కోతులు అడవికి పోవాలంటే అడవుల పెంపకం అనేది చాలా ప్రధానమైన తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.